బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. హనుమకొండ జిల్లా కౌకున గ్రామంలో చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రజలు చైతన్యవంతులవుతున్నారని, మీ మోసపూరిత మాటలు నమ్మి 2 సార్లు గెలిపించి తప్పు చేశామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రజలు తిరగబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి కౌకొండ గ్రామంలో ధర్మారెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టవద్దని అడ్డుపడ్డారు. హనుమకొండ జిల్లా కౌకొండ గ్రామంలో చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రజలు చైతన్యవంతులవుతున్నారని, మీ మోసపూరిత మాటలు నమ్మి 2 సార్లు గెలిపించి తప్పు చేశామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. రైట్ వరుణ్, హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరుపుకోవాలని చెప్పి కూడా కార్యకర్తలు పిలిచిన నేపథ్యంలో కూడా ఆయన బర్త్డేకు కొంత బ్రేక్ పడిందని చెప్పొచ్చు. కొంత మొత్తానికైతే కక్కొండ గ్రామంలో కూడా ఫ్లెక్సీలను ఆయన కట్టకుండా కూడా గ్రామంలో చల్లా ధర్మారెడ్డి పుట్టిన వేడుకలు జరుపుకోకూడదు అని చెప్పి కూడా ఫ్లెక్సీలను కూడా కట్టకుండా అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రజలు చైతన్యవంతులు అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏమి లేదు, ఇక్కడ మాకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి కూడా, అట్లాగే కూడా దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇవ్వలేదని చెప్పి దళితులైతే ఒక ఆగ్రహానికి అయితే గురై మాత్రం ఆయన ఫ్లెక్సీ కట్టకుండా చేసిన పరిస్థితి కాకుండా గ్రామంలో నెలకొందని చెప్పొచ్చు. అట్లాగే దళిత బంధు ఇప్పటికీ ఇస్తారని చెప్పి కూడా మీరు మాట తప్పారు, ఇప్పుడు మా గ్రామంలో మీరు రావద్దని చెప్పి కూడా అడ్డుకున్న పరిస్థితి కౌకొండ గ్రామంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చల్లా ధర్మారెడ్డి ఒక భారీ షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్.